జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నిన్ను నువ్వు సరిచేసుకుంటే చాలు. దివ్యాత్మ స్వరూపులారా, తనను తాను సరిచేసుకున్న వాడే ధన్యుడవుతాడు. ఇతరులను సరిచేసే ప్రయత్నం చేసేవాడు అన్ని విధాల బలహీనపడతాడు. ప్రస్తుతం అందరూ ఇతరులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లనే సమూలంగా వైఫల్యం చెందుతున్నారు. తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఎందుకంటే తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తి మాత్రమే ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఇతరులను ఉద్ధరించాలనుకునే వ్యక్తి తీవ్రమైన అసంతృప్తికి లోనవుతాడు. చుట్టూ ఉన్న వ్యక్తులను సరిచేయటం ద్వారా తనకు ప్రశాంతత చేకూరుతుందని భావించే వ్యక్తి అజ్ఞానంలో జీవిస్తున్నట్లే. అంతకు మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? వాస్తవానికి నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోకుండా ఇతరుల అంతరంగాలను శుద్ధి చేయటం సాధ్యమవుతుందా? ఆలోచించండి. ఇతరులను శుద్ధి చేయాలనుకోవటం బాహ్యముఖమవుతుంది. తనను తాను ఉద్ధరించుకోవాలనుకోవడం అంతర్ముఖమవుతుంది. నీ అంతరంగం శుద్ధి అవుతుంటే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి కదా. అలాగాక ఇతరులను శుద్ధి చేసే ప్రయత్నం చేస్తే అంతరంగం ఇంకా కలుషితమవుతుంది కదా. అది తిరోగమనమే కదా, ప్రమాదకరమే కదా. బంధాలు బలోపేతమవుతాయి కదా. ప్రస్తుతం ప్రపంచం అన్ని విధాలా బలహీనపడడానికి మూల కారణం మేధావులంతా తమను తాము ఉద్ధరించుకునే ప్రయత్నానికి స్వస్తి పలికి ఇతరులను ఉద్ధరించే ప్రయత్నం చేయడమే. అందుకే ప్రపంచ పరిస్థితులన్నీ రోజు రోజుకు క్లిష్టంగా తయారవుతున్నాయి తప్ప మెరుగుపడటం లేదు. వాస్తవానికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం, అంతర్ముఖ ప్రయాణం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రకృతి అంతా పరమాత్మయే. దివ్యాత్మ స్వరూపులారా, ప్రకృతిని కేవలం పదార్థంగా భావించడానికి, పరమాత్మగా భావించడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం భౌతికవాదులంతా ప్రకృతిని పదార్థంగా భావిస్తున్నారు, దానికి వెలకడుతున్నారు, దానిని క్రయ విక్రయాలకు ఉపయోగిస్తున్నారు, వస్తువుత్పత్తికి వినియోగిస్తున్నారు. ప్రకృతిని తమ అవసరాలకు ఉపయోగించుకోవడమే జీవిత లక్ష్యంగా భావిస్తున్నారు. అవసరానికి మించి ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటున్నారు. చట్టపరమైన విధానాలను రూపొందించుకొని అవసరానికి మించి సేకరించుకొని దాచుకుంటున్నారు. దానివలన ప్రకృతి వనరుల కొరత ఏర్పడుతుంది కదా. అందరికీ సరిపడ ప్రకృతి వనరులు ఉన్నప్పుడు కొందరు అవసరానికి మించి సమకూర్చుకుంటే మిగిలిన వారికి వాని కొరత ఏర్పడుతుంది కదా. ప్రపంచ మానవాళిలో ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతుంది, గమనించండి. అయితే అసలు వాస్తవ విషయం ఏమిటి? కనిపించే ప్రకృతి అంతా భగవంతుని నుండి ఆవిర్భవించింది, తిరిగి మరలా ఆ భగవంతునిలోనికే ఐక్యం చెందుతుంది కదా. ఇక అటువంటప్పుడు ప్రకృతి ఎలా పదార్థం అవుతుంది? అది కూడా పరమాత్మలో ఒక భాగమే కదా. ప్రకృతిని పరమాత్మగా భావిస్తే ఎలా ఉంటుంది? పదార్థంగా భావిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. భూమండలం అంతటిలో ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వారు మాత్రమే ప్రకృతిని పరమాత్మలో ఒక భాగంగా భావించి దానిని గౌరవిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ
దానిలో పూర్తిగా మమేకమై ప్రకృతికి అనుగుణమైన జీవన విధానాన్ని కొనసాగించి చివరకు ప్రకృతి ఒడిలోనే జీవితాన్ని ముగిస్తారు. అదే జీవిత పరమార్థం. ప్రకృతి రూపాంతరం చెంది మంచి చెడులుగా గోచరం అవుతుంది. అందువలన లేని చెడును కృత్రిమంగా సృష్టించుకొనకూడదు. మనసును కలుషితం గావించుకొనకూడదు. దానివలన మన అంతరంగం పూర్తిగా చెడు సంస్కారాలతో నింపబడి తీవ్రమైన అలజడికి, అసంతృప్తికి, అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు మూల కారణం లేని దానిని సృష్టించుకొని అంతరంగాన్ని పూర్తిగా కలుషితం గావించుకోవటమే. అయితే ఎవరైతే జ్ఞానపరంగా ఎదిగి చెడు అనేది లేదు అనే అంశాన్ని అనుభవంలోకి పొందుతారో వారు మాత్రమే పరిపూర్ణులవుతారు. వారికి అంతా ఒకే రకంగా కనిపిస్తుంది. వేదాంత పరిభాషలో దానినే సర్వం బ్రహ్మమయం అంటారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అసలు చెడు అనేది ఉందా? దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో చెడు అనేది ఎక్కడా లేదు. అది కేవలం మన అంతరంగంలోనే ఉంది. అంతరంగంలో ఉన్న చెడు సంస్కారాలే ప్రపంచంలో చెడు వైపుకు ఆకర్షింపజేస్తాయి. ఈనాడు చెడు అనుకున్నది రేపటికి మంచి కావచ్చు. ఈనాడు మంచి అనుకున్నది రేపటికి చెడు కావచ్చు. ఇవన్నీ మన మనసు కల్పనలే, వాస్తవం కానే కాదు. ప్రపంచంలో ఉన్నదంతా మన మనసుకు అనుగుణంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి చెడుగా కనిపించినది మరొక వ్యక్తికి మంచిగా కనిపిస్తుంది. ఒకసారి చెడు అనుకున్నది మరొకసారి మంచి అవుతుంది. భూమండలం అంతటిలో మంచి చెడులకు సంబంధించిన మిథ్యా సమాచారాన్ని సేకరించేది ఒక్క మానవుడు మాత్రమే. అందుకే అతని అంతరంగమంతా మంచి చెడులుగా విభజింపబడి ఉంటుంది. వాస్తవ విషయం ఏమిటంటే అవి రెండు మానవులలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో అసలు లేనే లేవు. మానవ జాతిలో పరిణామ క్రమములో తెలివి, మేధా సంపత్తి రూపాంతరం చెంది మంచి చెడులుగా గోచరమవుతున్నాయి. అందువలన లేని చెడును కృత్రిమంగా సృష్టించుకొనకూడదు. మనసును కలుషితం గావించుకొనకూడదు. దానివల్ల మన అంతరంగం పూర్తిగా చెడు సంస్కారాలతో నింపబడి తీవ్రమైన అలజడి, అసంతృప్తి, అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు మూల కారణం లేని చెడును సృష్టించుకొని అంతరంగాన్ని పూర్తిగా కలుషితం గావించుకోవటమే. అయితే ఎవరైతే జ్ఞానపరంగా ఎదిగి చెడు అనేది లేదు అనే అంశాన్ని అనుభవంలోకి పొందుతారో వారు మాత్రమే పరిపూర్ణులవుతారు. అతనికి అంతా ఒకే రకంగా కనిపిస్తుంది. దానినే సర్వం బ్రహ్మమయం అంటారు.